ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. అయ్యప్ప భక్తుల ఆవేదన, ఆందోళన. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్ధీకరించలేదని, అంతకంతకు రద్దీ పెరుగుతుందని, అక్కడ పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్కోర్ బోర్డు, కేరళ సర్కార్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేరళ హైకోర్టు కూడా ఘాటుగా స్పందించింది. స్వామియే శరణమయ్యప్ప శరణఘోషతో శబరిమల మార్మోగుతుంది. మరోవైపు రికార్డు స్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. భక్తులు లక్షల్లో పోటెత్తడంతో క్యూ లైన్లో కిక్కిరిసిపోయాయి. కాలు తీసి కాలు కదపలేని పరిస్థితుల్లో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరిగిపోతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తేరాలనంత భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లో కిక్కిరిసిపోతున్నాయి. ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలను నిలిచిపోయాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. శబరిమలలో రద్దీ అంతకంతకు పెరుగుతుంది. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భద్రత ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. రద్దీని కంట్రోల్ చేయడంలో, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో, భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ట్రావెన్కోర్ బోర్డు, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.